శ్యామలాదేవి నవరాత్రులలో 4వ రోజు. ఈ రోజు చెప్పబోయే విషయం కొంచెం భయంగా ఉంటుంది, కానీ నిజం. శాస్త్రాల్లో దాచిన రహస్యం. మొదటి రహస్యం, శ్యామలాదేవి చూపు సాధారణం కాదు. అమ్మ ఒక్కసారి చూసిందంటే మీ లోపల దాచుకున్న అబద్ధాలు, ద్వేషం, అహంకారం అన్నీ బయటపడతాయి. అందుకే పురాతన కాలంలో శ్యామలాదేవి విగ్రహం ముందు చాలా మంది తల ఎత్తి చూడలేకపోయేవారట. రెండవ రహస్యం, అమ్మవారి చూపు పడిన తరువాత కొందరి జీవితం మారిపోయిందరు. పశ్చాత్తాపంతో మారారు. కొందరు తమ తప్పులకి శిక్ష అనుభవించారు. శ్యామలాదేవి శత్రువులను నాశనం చేయదు, ముందుగా మనలోని చెడును నాశనం చేస్తుంది. మూడవ రహస్యం, ఈ రోజు శ్యామలాదేవి చూపుతో భయపడకుండా మనసుతో ప్రార్థిస్తే మనలోని భయం కరుగుతుంది, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది, మాటల్లో ధైర్యం వస్తుంది. ఇది అనుభవించిన భక్తులు ఇప్పటికీ ఉన్నారు. ఈ 4వ రోజు ఇలా చెప్పండి: అమ్మా శ్యామలాదేవి, నా లోపల ఉన్న భయాన్ని తొలగించు, నా చూపుకు నిజాయితీ ఇవ్వు, నా జీవితాన్ని సరైన దారిలో నడిపించు. ఓం రాజశ్యామలాయై నమః, ఓం శ్యామలాయై నమః అని చెప్పండి. ఈ మాటలు మీకు భయం కాదు, ఆశ ఇచ్చాయంటే ఈ వీడియోని లైక్ చేయండి, శ్యామలాదేవి అని కామెంట్ చేయండి. ఈ నవరాత్రుల్లో అమ్మ కృప కావాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. రేపు శ్యామలాదేవి నవరాత్రులలో 5వ రోజు. శ్యామలాదేవి భయంకరమైన శాపాన్ని ఎలా కాపాడిందో చెబుతాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.